నమస్కారం. కృష్ణాష్టమి శుభాకాంక్షలతో లక్కీ టైమ్ న్యూమరాలజీ కార్యక్రమానికి స్వాగతం. మనతో ప్రముఖ న్యూమరాలజిస్ట్, క్రోనాలజిస్ట్, గ్రాఫాలజిస్ట్ రామకృష్ణ నిహాన్ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ పరిశీలించి న్యూమరాలజీ ప్రకారం పేరులో కరెక్షన్ తో పాటు మరి ఏ విధంగా కరెక్షన్ ఉండాలి, అలాగే న్యూమరాలజీ యొక్క ఆవశ్యకత ఏంటి, మీ పేరు ఏ విధంగా సిగ్నేచర్ చేయాలి, లక్కీ కలర్స్, లక్కీ డేట్స్, లక్కీ స్టోన్, వాస్తు ప్రకారం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా వివరంగా తెలియజేస్తారు. మీరు కూడా వారితో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ పై నెంబర్స్ కి కాల్ చేయండి. నేరుగా కలవడానికి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న వారి ఆఫీస్ నెంబర్స్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. పర్యటనలు కూడా చేసిన వివరాలు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి. మొబైల్ అపాయింట్మెంట్లు, పోస్టల్ సదుపాయం కూడా అందుబాటులో ఉంది. రామకృష్ణ నిహాన్ గారిని నేరుగా ఒక్కసారి కలవడం ద్వారా సమస్యలన్నింటికీ పరిష్కార మార్గం పొందవచ్చని చెప్తున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. నమస్కారం అండి. లక్కీ టైమ్ న్యూమరాలజీ కార్యక్రమానికి స్వాగతం అండి. మరి ముందుగా మీకు కృష్ణాష్టమి శుభాకాంక్షలండి. తప్పకుండా అందరికి కూడా, ప్రజలందరికీ కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలమ్మా. ద్వాపర యుగం సంధికాలంలో శుక్ల సంవత్సరం శ్రావణ మాసంలో బహుళ పక్షంలో రోహిణి నక్షత్రంలో వచ్చిన అష్టమి రోజున శ్రీకృష్ణుడు మేనమామ గండంగా పుట్టడం జరుగుతుంది. అయితే మన గారాల పట్టి, ముద్దుల పట్టి శ్రీకృష్ణ భగవానునికి 16,000 మంది గోపికలు, అదేవిధంగా 8 మంది భార్యలు, ఏక కాలంలోనే వాళ్ళందరినీ కూడా రంజింప చేసిన ఒక మానస పుత్రుడు మనకు కృష్ణుడిగా చెప్పవచ్చు. అదేవిధంగా కృష్ణ అంటే అందం, అదేవిధంగా మాధవ అంటే మధురం, అదేవిధంగా కిట్టయ్య అంటే సోయగంగా చెప్పుకోవచ్చు. యశోద తల్లి ముద్దుల తనయుడు. అదేవిధంగా మహాభారత యుద్ధంలో పాండవుల చెంతన చేరి మహాభారత యుద్ధంలో సంగ్రామంలో ఒక మంచి ఆవశ్యకతను తెచ్చిన ఘనత మన కృష్ణయ్య కూడా చెప్పడం జరుగుతుందమ్మా. చాలా సంతోషం అండి. ఒక న్యూమరాలజిస్ట్ గా న్యూమరాలజీ గురించి మాత్రమే మాట్లాడుకుంటుంటాం. మీరు కృష్ణాష్టమికి సంబంధించి, కృష్ణుడికి సంబంధించి చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. చాలా సంతోషం. మరి అలాగే పేరులో ఒక్క అక్షరాన్ని మార్చుకోవడం ద్వారా అదృష్టం లభిస్తుంది, అలాగే సమస్యలన్నింటినీ దూరం చేసుకునే మార్గం సుగమం అవుతుందని మీరు అంటూ ఉంటారు కదా. కానీ చాలా మంది ఏమంటుంటారంటే కేవలం ఒక్క అక్షరం మార్పుతోనే మంచి జీవితం లభిస్తుందా అని అడుగుతుంటారు కదా. అసలు ఇలా అనే వారికి మీరు ఎటువంటి సమాధానం చెప్తారు? ఓకేనమ్మా. యాక్చువల్గా చాలా మంది విద్వాంసులు కానీ, చాలా పండితులు కానీ అసలు ఈ న్యూమరాలజీ వచ్చి అసలు పేరు మార్చుకుంటేనే అదృష్టం అనేది వస్తుంది, కేవలం ఒక అక్షరం మారిస్తే అదృష్టం రాదని కొంతమంది వాదన. వాస్తవానికి నిజమా కరెక్ట్ అనేది నేను చెప్పే పద్ధతిలో మీకే తెలుస్తుంది. ఎందుకంటే పేరు మార్చుకుంటే నో ప్రాబ్లం అమ్మా. ఎందుకంటే పేరు పుట్టగానే ఒక పేరు, మంచి పేరును పెడితే బ్రహ్మాండమైన రిజల్ట్స్ వస్తాయి. అదేవిధంగా ఇప్పుడు ఇంత వయసు వచ్చాక పేరును, రమేష్ ఉన్న పేరును రాంబాబు అని పిలిస్తే నడుస్తుందా? నడవదు. ఎందుకంటే దానిలో మార్పు చేయాలి, అక్షరంలో మార్పు చేయాలి. ఇప్పుడు సాహిత్, SAHIT సాహిత్ అనే పేరుంది, అబ్బాయి పేరు. దాంట్లో ఒక అక్షరం కలిపితే ఐ లాస్ట్ కు చేర్చితే సాహితీ అంటాం. అంటే ఆడ మొగ అయిపోయింది, అక్కడ జస్ట్ ఆడ మొగ అయిపోయింది ఒక ఐ అక్షరం కలపడం ద్వారా. అయితే పేరే మొత్తం మార్చుకోవాలి, పేరులో ఒక అటాచ్మెంట్ ఉండాలంటే అవసరాన్ని బట్టి మేమే ఇస్తాము. అయితే ఈ పేరు మొత్తమే మార్చుకోవాలి, లేదంటే దీనికి అటాచ్మెంట్ అనేది ఉండాలని చెప్తాను. అదేవిధంగా మీరు ఏ పని చేసినప్పటికీ కూడా అక్షరాల సడలి అనేది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అని కూడా నేను చెప్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరూ న్యూమరాలజీ పరంగా అక్షరాలను పేర్లు సెట్ చేసుకుంటేనే బ్రహ్మాండమైన రిజల్ట్స్ అనేది వస్తాయి. ఇప్పుడు ఎన్ఓ నో అని ఉందమ్మా. నో అనే అక్షరానికి ఆ ఓ తీసుకొచ్చి అక్కడ ఎన్ పక్కన పెడితే అది ఆన్ అయిపోతుంది. అంటే ఒక అక్షరం పక్కన పెట్టినంత వరకు అది ఏ విధంగా, దాని ప్రొనౌన్సియేషన్ ఏ విధంగా మారింది. అందుకే అక్షరాలు కూడా బ్రహ్మాండమైన రిజల్ట్స్ ఇస్తాయండి. ఒక్కొక్క అక్షరంలో జయలలితలో ఒక ఏ అనేది అడిషనల్ గా యాడ్ చేయడం వల్ల ఒక బ్రహ్మాండమైన రిజల్ట్స్ కూడా వచ్చిన ఛాన్స్ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ న్యూమరాలజీ పరంగా అక్షరాలను సెట్ చేసుకోవాలని కూడా నేను చెప్పడం జరుగుతుంది. అర్థమైందండి. కేవలం ఒక అక్షరం మార్పు ద్వారా ఎన్ని మార్పులు ఉన్నాయో చెప్తూనే న్యూమరాలజీకి ఆవశ్యకత గురించి కూడా చెప్పారండి. మొదటి కాలర్ తో మాట్లాడదాం. నమస్కారం, మీ పేరు? నమస్కారం. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వారి పేరు చెప్పండి. పేరేంటండి? దయాకర్ రెడ్డి. స్పష్టంగా చెప్పండి. దయాకర్ రెడ్డి. దయాకర్ రెడ్డి. అందరూ దయాకర్ అని పిలుస్తూ ఉంటారా? అవును మేడం. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ మేడం తెలీదా అండి? లేదండి. ఓకే, సమస్య ఏంటండి? ఏం చేసి వస్తున్నాయి మేడం, స్పష్టంగా మాట్లాడాలి. ఏమి కలిసి వస్తున్నాయి మేడం. ఏ పని చేస్తే లాస్. మీరేం చేస్తూ ఉంటారు? వ్యవసాయం ట్రాక్టర్ వచ్చిన ట్రాక్టర్ వచ్చి అన్ని లాస్ వస్తుంది మేడం. ఎన్నాళ్ల నుండి ఇలాంటి ఇబ్బంది ఎదురవుతోంది?
ఇప్పటికీ ఇప్పుడు 2-3 సంవత్సరాలు అవుతుంది మేడం. ఓకే. ఏం చేసినా కలిసి రావటం లేదు అంటున్నారు కదా, మాట్లాడండి రామకృష్ణ హియాన్ గారితో, వివరాలన్నీ చెప్తారు. ఓకేనండి. దయాకర్ రెడ్డి గారు DAYAKRREDDY రెడ్డి, దయాకర్ రెడ్డి అనే పేరులో 28 నంబరు వస్తుంది. ఈ 28 నంబర్ అనేది మీకు ఏ పని చేసినా రివర్స్ కాదు, అప్పులు అంటే ఇప్పుడు మీరు సంతోషానికి మంచి పిల్లలు ఉండడానికి మీరు ఉండడానికి ఒక ఇల్లు కట్టుకుంటారు. ఆ ఇల్లు కట్టుకున్నప్పటికీ ఆ అప్పులు బయట నుండి తీసుకొచ్చి పెడతారు. ఆ అప్పులు తీర్పడానికి టైం అనేది పడుతుంది. అదే కానీ ఒక వెహికల్ విషయంలో, ఒక వెహికల్ మీరు సంపాదిస్తామని ఒక వెహికల్ కొంటారు. ఆ వెహికల్ ఆ ఇన్స్టాల్మెంట్ కట్టలేకనే ఆ వెహికల్ పోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ 28 సిరీస్ లో ఎంత పని చేసినా కూడా గుంజి లోపల పడేస్తుంది. అంటే మీరు ఎంత కష్టపడినా 24 గంటలు కష్టపడినా కూడా మీకు లైఫ్ అనేది ఈ 28 నంబర్ వల్ల రాదండి. ఎందుకంటే అనేక రకమైన ప్రాబ్లమ్స్ ఈ 28 లోనే ఉంది. ఒక సిరీస్ లో చూస్తే 28 ఉంది. మళ్ళీ ఇంకొక సిరీస్ లో కనుక మనం చూసినట్టయితే జస్ట్ 54 అనేది 9 నంబర్ వస్తుంది. ఈ 54 అనేది కూడా అంత మంచి నంబర్ కాదండి. కాబట్టి మీ లైఫ్ ఒక బ్రహ్మాండంగా ఉండాలంటే దయాకర్ రెడ్డిని కరెక్షన్ ఇస్తున్నాను. ఈ రోజు కృష్ణాష్టమి మంచి జరగాలని, మంచిది ఉండాలని చెప్పేసి మీకు గుర్తుండే విధంగా ఈ రోజు కృష్ణాష్టమి రోజు రామకృష్ణ నిహాన్ గారు మాకు కరెక్షన్ ఇచ్చాడు. అతని కరెక్షన్ ద్వారా నేను ఒక 3-4 మంత్స్ లోనే ఒక స్థాయికి, ఒక మంచి ఉన్నత స్థాయికి వెళ్ళానని మీకు ఒక ఆనందం అనేది తప్పకుండా కలుగుతుంది. ఆ కృష్ణ భగవాను యొక్క కృప మీ మీద ఉండాలని కూడా నేను కోరుకుంటున్నామా. అదేవిధంగా దయాకర్ రెడ్డి DAYAKWARR దయాకర్ REDDY రెడ్డి అని చెప్పేసి డైలీ ఈ పేరుని జస్ట్ మీరు 37 టైమ్స్ రాసుకోండి, 37 డేస్ రాసుకోండి, మధ్యలో 2 డేస్ బ్రేక్ ఇవ్వండి, రిపీట్ కోర్స్ చేసుకోండి. ఈ విధంగా చేస్తే మీకు మంచి లైఫ్ అనేది ఉంటుంది. అదేవిధంగా లక్కీ నెంబర్ వచ్చేసి 1 కానీ 6 కానీ మీకు అదృష్ట సంఖ్యలు. లక్కీ డేస్ సండే, మండే, వెనస్డే, థర్స్డే ఆర్ ఫ్రైడే, సాటర్డే ఇవి ఒక అదృష్ట దినములు. లక్కీ డేట్స్ వచ్చేసి 1, 6, 15, 19, 24గా చెప్పుకోవచ్చు. లక్కీ కలర్ గ్రీన్ కలర్ కానీ సిమెంట్ కలర్ కానీ మీకు ఒక అదృష్టమైన కలర్స్. డైరెక్షన్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ అనేది కూడా మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. దయాకర్ రెడ్డి గారు ఈ పేరుని మళ్ళొకసారి రిపీట్ చేస్తున్నాను, ఎందుకంటే మీరు మళ్ళీ మిస్టేక్ లో వినకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయండి. DAYAKWARR దయాకర్ REDDY రెడ్డి అని చెప్పేసి రోజు 37 టైమ్స్ రాసుకోండి, 37 డేస్ కోండి. ఆల్ ద బెస్ట్ అండి దయాకర్ రెడ్డి గారు. ఓకే అండి. మరి అలాగే అందరికీ అందుబాటులో ఉండే విధంగా పర్యటన చేస్తున్నారు కదండి, ఒకసారి పర్యటన వివరాలు చెప్పండి. ఓకే, తప్పకుండా. పర్యటన వివరాలు వచ్చేసి హైదరాబాద్ సండే రోజు 17వ తారీఖు ఈ రోజమ్మా హైదరాబాద్ లో ఉండడం జరుగుతుంది. వరంగల్లో 18, కర్నూలు మహబూబ్ నగర్ లో 20వ తారీఖు, అనంతపూర్ లో 21, పొద్దుటూరు కడపలో 22, విజయవాడ గుంటూరులో 23, హైదరాబాద్ లో 24, బెంగళూరులో 25, ఒంగోలులో నెల్లూరులో వచ్చేసి 26, చిత్తూరు తిరుపతిలో 27, ఖమ్మంలో 28, తర్వాత తణుకు రాజమండ్రిలో 29, వైజాగ్ నర్సీపట్నంలో 1వ తారీఖు 9వ నెల, కరీంనగర్ లో వచ్చేసి 2వ తారీఖు, భీమవరం ఏలూరు వచ్చేసి 3వ తారీఖు, 4వ తారీఖు వచ్చేసి చెన్నై, విజయవాడ, తర్వాత శ్రీకాకుళం వచ్చేసి 6వ తారీఖు అమ్మ, ఒరిస్సా 7, బళ్ళారి హుబ్లీ వచ్చేసి 8, అదేవిధంగా బాంబే వచ్చేసి 9వ తారీఖులో ఉండడం జరుగుతుంది. అదేవిధంగా మీకు ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే మీరు రిజర్వ్ ఫస్ట్ బుకింగ్ అనేది అడ్వాన్స్ గా మీరు చేసుకొని మీరు ఆ రోజుకు కరెక్ట్ టైం అనేది సెట్ అవుతుంది. కాబట్టి మీరు ఆ రోజు నాకు కలవచ్చండి. అదేవిధంగా మేము మొబైల్ అపాయింట్మెంట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు కూడా ఆ మొబైల్ అపాయింట్మెంట్స్ కూడా తీసుకోవచ్చండి. అదేవిధంగా మీకు ఒక చిన్న డౌట్ అండి, ఎందుకంటే న్యూమరాలజిస్ట్ గా నేను ఈ కంప్యూటర్ను ఎందుకు యూజ్ చేస్తున్నానంటే జస్ట్ నాకు వచ్చిన 2-3 కాల్స్ ని అది అన్ని రకాల పద్ధతుల్లో కలపడానికి తాపత్రయం అండి. నేను చేతును కూడా ఆన్ ది ఫాస్ట్ లో టకీమని చేసి పడేసి అంత గొప్ప అది నా దగ్గర ఉంది. కాబట్టి కంప్యూటర్ లో మీ శ్రేయస్సు గురించే నేను ఈ కంప్యూటర్ ని ముందట పెట్టుకుని ల్యాప్టాప్ ను నేను కరెక్షన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే దీనిలో అన్ని రకాల పద్ధతులలో ఓన్లీ ఒక క్యాలిక్యులేటర్, ఇప్పుడు చేతి మీద కూడా లెక్కించవచ్చు. కాకపోతే ఏంటంటే ఇది ఒక క్యాలిక్యులేటర్ లెక్క మనకు ఉపయోగపడుతుంది. ఈ క్యాలిక్యులేటర్ ఏంటంటే ఒక అక్షరాన్ని ఒక 4 పద్ధతులలో ఎలా క్యాలిక్యులేషన్ అంటే అంత తొందరగా క్యాలిక్యులేషన్ చేసి మనకు ఓన్లీ మన మేధస్సుకు దాని శ్రమను తగ్గిస్తుంది. కాబట్టి దీన్ని అతి త్వరలో మీకు అంటే మామూలుగా ఈ సాఫ్ట్వేర్ విధానాన్ని కూడా మీకు చూపెట్టాలని నేను కోరుకుంటున్నామా. అదేవిధంగా మనకు ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుక రోజు అత్యంత మధురమైనది అమ్మ ప్రేమ అని కూడా నేను చెప్తున్నానమ్మా. శ్రీకృష్ణుడు అమ్మ ప్రేమను ఎంత మంచిగా తీసుకున్నాడంటే అంత బ్రహ్మాండంగా ఆ గోకులంలో ఆ కృష్ణాష్టమి రోజు నా గోకులంలో అతని ప్రేమ ఆదరణ అనేది అందరికీ యాదవ కులంలో అందరికీ కూడా ఘనంగా చేసుకునే పండుగ. ఒకటేంటంటే అమ్మ ప్రేమ కల్తీ లేని ప్రేమ అండి. ఎందుకంటే అమ్మ మనకి
అంటే ఇప్పుడు మనం బయట నుంచి ఇంటికి వచ్చినప్పుడు మన తండ్రి అంటాడు, ఎంత సంపాదించావురా అని చెప్పేసి తండ్రి అంటాడు. అదేవిధంగా భార్య అంటాది, ఎంత మిగిల్చారండి మీరు సంపాదించిన దానిలో ఎంత మిగిల్చారని భార్య అనడం జరుగుతుంది. అదే పిల్లలు వచ్చేసి టకిమని ఉరికొచ్చి డాడీ నాకేం తీసుకొచ్చారు అని పిల్లలు అంటారు. అదే తల్లి విషయానికి వస్తే ఏమైనా తిన్నావారా అని చెప్పేసి అంటుంది. అంత గొప్ప ప్రేమ తల్లి ప్రేమ అండి. ఆ తల్లి సంరక్షణలో మన శ్రీకృష్ణ భగవానుడు పెరిగాడు కాబట్టి మహాపురుషుడయ్యి మనకు భగవద్గీతను ఉపదేశించిన వ్యక్తులలో మహిమాన్వితం గల వ్యక్తి మనకు భగవంతుడు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు అని కూడా నేను చెప్పడం జరుగుతుందమ్మా. చాలా చక్కగా వివరించారండి. మరి ప్రేక్షకులు ఎవరైనా సరే రామకృష్ణ నిహాన్ గారిని నేరుగా కలుసుకుని పేరు, డేట్ ఆఫ్ బర్త్ వివరాలు తెలియజేసి న్యూమరాలజీ ప్రకారం పేర్లు కరెక్షన్ చేసుకోవాలి. ఇంట్లో చిన్నపిల్లలకు పేర్లు పెట్టాలి. వ్యాపార సంస్థలకు, కార్యాలయాలకు పేర్లు నిర్ణయించాలి. ఫ్లాట్ నెంబర్స్, వెహికల్ నెంబర్స్, బ్యాంక్ అకౌంట్ నెంబర్స్ ఇవన్నీ లక్కీ నెంబర్స్ గా సెట్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న ఆఫీస్ నెంబర్స్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. పర్యటన వివరాలు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి. పోస్టల్ సదుపాయం, మొబైల్ అపాయింట్మెంట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. యూట్యూబ్ సెర్చ్ లో లక్కీ టైమ్ న్యూమరాలజీ అని టైప్ చేసి కార్యక్రమాన్ని ఎప్పుడైనా ఎన్నిసార్లైనా చూడవచ్చు. ఒక కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ పేరు మరొకసారి గట్టిగా స్పష్టంగా చెప్పండి. మధుబాబు మేడం. మధుబాబు. డేట్ ఆఫ్ బర్త్ 08 చెప్పండి. 01 1990. ఓకే, అందరూ ఏమని పిలుస్తుంటారు? మధు అని. సమస్య ఏంటండి? అన్ని నెగిటివ్ వాళ్ళతో ఏ పని చేసినా కష్టం లేదు మేడం. మీరేం చేస్తుంటారు? బీఎడ్ అయిపోయింది మేడం. ఓకే అండి, ఏం చేసినా కూడా కలిసి రావటం లేదని అంటున్నారు. ఓకే అండి, కేవలం చదువులోనేనా, ఉద్యోగంలో, ఇంట కూడా, బయట కూడా అలానే ఉందా? అన్ని దానిలో మేడం. అన్ని విషయాల్లో అలానే ఉంది. ఎన్నాళ్ళ నుండి? ఓకే అండి, మాట్లాడండి రామకృష్ణ నిహాన్ గారితో. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, పరిశీలించి వివరాలు చెప్తారు. మధుబాబు, MADU, మధు, BABU బాబు అని చెప్పేసి 26 నంబర్ వస్తుంది. ఈ 26 నంబర్ వల్ల అంత ప్రయోజనం ఉండకూడదు. యాక్చువల్గా ఈ 8th సిరీస్ లో పుట్టిన వాళ్ళకి 6 గానీ 5 గానీ మనం పెట్టవచ్చు. కాకపోతే 6, 5, 3లో కూడా చాలా జాగ్రత్తగా తీసుకోవాలండి. యాక్చువల్ గా గ్రహ పరిస్థితులను చూసుకోవాలి. ఈ 8th సిరీస్ లో పుట్టిన వాళ్ళు అల్లు అర్జున్ గారు ఉన్నారు. అదేవిధంగా రవితేజ గారు కూడా 2+6 8 అవుతుంది. అదేవిధంగా చాలా మంది మేధావులు మంచి మనకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఈ 8th సిరీస్ లో పుట్టిన వాళ్ళు. వీళ్ళు ఏం లేదండి, వీళ్ళ జీవితం అనేది ఒక క్రొవ్వొత్తి కొట్టుకొని రెడీలో పెట్టుకుంటారు. వీళ్ళను వెలిగిస్తే సరిపోతుంది, వాళ్ళు దేదీవ్యమానంగా వెలిగే ఛాన్స్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇతనికి మధుబాబుకు వచ్చేసి 8 అధిపతి గ్రహంగా ఉన్నాడు. శని అధిపతి గ్రహమే. మళ్ళీ ఇక్కడ గ్రహాలలో చూసినా కూడా 8 కూడా శని అధిపతిగా ఉన్నాడు. అదేవిధంగా కుజుడు 9వ స్థానంలో ఉన్న కుజుడు ప్లస్ లో ఉన్నాడు, అంటే ఉచ్చ స్థితిలో ఉన్నాడు. గురువుకు సంబంధించిన వాడు 3వ నంబరు మైనస్ లో ఉండడం జరిగింది. ఈ అబ్బాయికి 100% నేను లైఫ్ అనేది కంపల్సరీ ఇస్తున్నాను. ఇది నేను ఇచ్చిన ఈ కరెక్షన్ అన్ని రకాల పద్ధతులలో కలిసేటట్టు ట్రై చేస్తున్నానమ్మా. అదేవిధంగా మధుబాబు అనే పేరులో మీరు కరెక్షన్ నోట్ చేసుకోండి సార్. ఆల్మోస్ట్ ఒక సిరీస్ లో కలుస్తుంది. బ్రహ్మాండమైన రిజల్ట్స్ మీకు ఉంటాయి. MADHU మధు, BABU బాబు అనే పేరులో MADHU BAABU MADHU అని చెప్పేసి డైలీ 32 టైమ్స్ రాసుకోండి. 32 డేస్ రాసుకోండి. మధ్యలో 2 డేస్ బ్రేక్ ఇవ్వండి. మీకు అదృష్ట సంఖ్యలు వచ్చేసి 5 గానీ 6 గానీ, తర్వాత లక్కీ డేట్స్ వచ్చేసి 5, 14, 23గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా లక్కీ రోజులు వచ్చేసి సోమవారం, మంగళవారం, శుక్రవారం, శనివారం. ఇవి మీకు మంచి ఉపయోగపడుతుంటాయి. అదేవిధంగా కలర్ వచ్చేసి బ్లూ కలర్ అండ్ ఎల్లో, వైలెట్ కలర్స్ మీకు చాలా చక్కగా ఫలితాన్ని ఇస్తాయి. అదేవిధంగా డైరెక్షన్ వచ్చి వేస్ట్ దిక్కు అని కూడా మీకు చెప్పడం జరుగుతుంది. అదే మీరు ఇక్కడ చేయవలసిన పని ఏంటంటే ఈ పేరుని రోజు 32 టైమ్స్ రాసుకుంటూ గ్రీన్ పెన్ తో మాత్రమే యూజ్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఇక్కడ గురు గ్రహం నీచ స్థితిలో ఉన్నాడు కాబట్టి గ్రీన్ పెన్ మీకు ఒక మంచి ఉపదేశాన్ని ఇస్తుంది. అదేవిధంగా మీరు లక్కీ కలర్ వచ్చేసి బ్లూ కలర్ కంపల్సరీ వాడండి. మీరు ఎప్పటికెళ్ళినా కూడా బ్లూ కలర్ మాత్రం తప్పకుండా వేసుకోండి. ఆల్ ద బెస్ట్ అండి మధుబాబు గారు. అయితే చెప్పండి, వాస్తవానికి ఇక్కడ ఏమవుతుందంటే ప్రజల్లోనండి ఒక పనిని, ఒక 100 పనులు 100 రకాలుగా చేస్తున్నారు. ఈ రోజులలో 100 పనులను 100 రకాలుగా చేస్తున్నారు. అదే ఒక పనిని 100 రకాలుగా ప్రయత్నించి చూడండి. ఇప్పుడు ఒక ఆటో నడిపే వాళ్ళు ఉన్నారు అనుకోండి, ఆటో నడపక అదే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదనుకో మళ్ళీ వేరే పనికి పోదలు, అట్లా రకరకాలుగా పనులు మార్చున్నారు. మీరు ఏదైనా కూడా చేసినప్పుడు ఒక పనినే మీరు లక్ష్యంగా పెట్టుకొని దాన్ని 100 రకాలుగా డెవలప్ చేయండి.
డెవలప్ చేస్తే మీకు బ్రహ్మాండమైన రిజల్ట్స్ వస్తాయి. మీరు ఇప్పటికే గాల్లో మేడలు కట్టి ఉంటారు. యాక్చువల్ గా నేను ఒక మంచి స్థానంలో ఉండాలి, ఒక కారు కొనుక్కోవాలి, ఒక బిల్డింగ్ కొనుక్కోవాలి, నేను మంచి స్థానంలో ఉండాలి, నాకు ఒక మంచి ప్రయోజనంగా కీర్తి గౌరవం రావాలని చెప్పేసి ఇప్పటి వరకు మీరు గాలిలో మేడలు కట్టి ఉంటారు. కానీ ఆ గాలిలో మేడలు కట్టుతారు కరెక్టే, ఓకే, దానికి నిజమైన పునాదులు మీరు వేస్తే బ్రహ్మాండమైన రిజల్ట్స్ కూడా ఉంటుందని కూడా చెప్తున్నాం. కాబట్టి నిరంతరం ఇప్పుడు చూడండి, నిరంతరం వెలిగే సూర్యుని చూసి చీకటి భయపడుతుంది. అదేవిధంగా నిరంతరం శ్రమించే వ్యక్తిని చూసి ఓటమి కూడా భయపడుతుందని కూడా నేను చెప్తున్నాను. ఇవన్నీ కూడా మీ లైఫ్ ఒక మంచి స్థాయికి వెళ్ళడానికి ఇటువంటి సూక్తులు మీకు మంచిగా పనిచేస్తాయి. వీటిని ఆదర్శంగా తీసుకున్న వ్యక్తులు ఇప్పుడు ఒక మంచి స్థాయిలో ఉన్నారంటే ఇది ఆశ్చర్యం ఏం కాదమ్మా. ఓకే, ఇప్పుడు వరకు కాల్ చేసిన వాళ్ళందరూ కూడా ఇందులో సక్సెస్ కాలేకపోతున్నాం అన్నారు. వారికి మాత్రమే కాదు, అందరికి ఉపయోగపడే విధంగా చాలా వివరంగా చెప్పారండి. మరి అలాగే ఎవరైనా ఇలా సమస్య వివరించడం న్యూమరాలజీ ప్రకారం కరెక్షన్ తో పాటు మంచి స్టోన్ కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారు కదా, మరి జాతి రత్నాలకు సంబంధించి మీరు ఎటువంటి సేవలు అందిస్తున్నారో చెప్పండి. రైట్ అమ్మా. అయితే ఇప్పుడు చాలా మంది న్యూమరాలజిస్ట్ ఇప్పుడు మేము చేస్తున్నామంటే, ఇప్పుడు ఈ 5వ తారీఖులో పుట్టిన వారికి పచ్చ అని అంటున్నారు. ఈ పచ్చ 5వ తారీఖులో పుడితే అక్కడ గ్రహాల పరిస్థితి చూడాలి. ఏదో మనం ఒక నోట్బుక్ తీసుకొని ఈ డేట్ లో పుట్టిన వారికి ఈ స్టోన్ బాగుంటుంది, ఈ డేట్ లో ఈ గ్రహాధిపతి ఈ విధంగా ఉన్నాడు, ఈ స్టోన్ బాగుంటుంది అని చెప్పేసి చాలా మంది అంటారు. కాకపోతే స్టోన్స్లలో కూడా అసలు దీంట్లో మూలాన్ని కనుక్కోవాలి. స్టోన్స్ ఏవి పడితే అవి పెట్టుకోవద్దండి, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్రమాదాలు ఉంటాయి చాలా. ఎందుకంటే ఈ స్టోన్స్ లో కరెక్ట్ సర్టిఫై, ఎందుకంటే దాంట్లో చిన్న చిన్న సూక్ష్మ లోపాలు ఉంటాయి, వాటిని సరి చేసుకోవాలి. ఇటు మనిషికి ఏది అవసరం ఉంటుందో, ఇప్పుడు ఒక రోడ్డు మీదకి వెళ్తున్నామమ్మా, రోడ్డు మీద వెళ్తుంటే యాక్సిడెంట్ టక్మని ఏదైనా బస్సు వచ్చి లారీ వచ్చి గుద్దేసింది అనుకోండి, ఆ అబ్బాయిని మనం 108 లో హాస్పిటల్ కు తీసుకెళ్తే అక్కడ రిక్వైర్మెంట్ అతనికి సంబంధించిన బ్లడ్ అయితేనే అతను బ్రతకగలుగుతాడు, వేరే బ్లడ్ ఎక్కిస్తే పనిచేయదు. అదేవిధంగా రత్నాలలో కూడా తనకి గ్రహ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఏ గ్రహ ప్రభావం వల్ల అతనికి మంచి జరుగుతుంది, ఓన్లీ బర్త్ నెంబర్ మీద ఆ స్టోన్స్ అనేది సూట్ కావమ్మా. ఎందుకంటే గ్రహ పరిశీలన చేయాలి, అతను హస్తరేఖలను చూడాలి. హస్తరేఖలలో కూడా మనకు గ్రహాలు ఉంటాయి. ఈ గ్రహాలు ఏ స్థాయిలో ఉన్నాయి, ఏ స్థాయి నుండి ఏ స్థాయికి వస్తున్నాయి, అసలు వీటి పరిశోధన చేసిన తర్వాతనే మీకు రత్నం అనేది ఇస్తాము. అది కూడా మీరు కావాలనుకుంటే ఆన్లైన్ లో కూడా ఇవ్వచ్చమ్మా. మీరు మీ చేతి రేఖలను మీరు ఫోటో కానీ ఏదైనా తీసుకొచ్చి నాకు పంపిస్తే నేను ఇమీడియట్ గా మీకు ఆ హస్తరేఖలను మీ డేట్ ఆఫ్ బర్త్ ను క్యాలిక్యులేషన్ చేసి మరీ మీకు పంపించడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. మేము అందరినీ దృష్టిలో పెట్టుకుంటామమ్మా. ఉన్నవాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు, కోటీశ్వరులు ఉంటారు. కానీ ఒక సృష్టి ధర్మం ఏందో కానీ రోజుకు 1,00,000 సంపాదించే వారికి కిలో బియ్యం 30 రూపాయలు 40 రూపాయలే ఉంటాయి. అసలు రోజుకు 10 రూపాయలు సంపాదించలేని కూడా వాళ్ళు కొనుక్కొని తినాలంటే అసలు ఇదొకటి చాలా అధికంగా ఉందమ్మా. ఎందుకంటే చాలా మంది నిరుద్యోగులు ఉంటారు, ఉన్నవాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు, ఒక పూట తిని బతికే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ బాగుపడాలి, ఉన్నత ఆశయంతో మీరు బతకాలి. మీరు ఒకరిని చూసి కాదు, మీ లక్ష్యాన్ని గుర్తుపెట్టుకొని మీరు ఉన్నత స్థాయికి వెళ్ళండి. మీకు లైఫ్ లో విజయం అనేది తప్పకుండా వస్తుంది. దిస్ ఇస్ మై ఛాలెంజ్ గా నేను చెప్తున్నాను. ప్రతి ఒక్కరు కష్టపడాలండి. కష్టపడితే ఒక స్థాయికి కంపల్సరీ వస్తారు. ఎప్పుడు కూడా మీలో నెగటివ్ ఫీలింగ్స్ మీలో ఉండకూడదు. పాజిటివ్ గా ఆలోచించండి. ఏది మన మంచికి అనుకోండి. ఆ విధంగా చేస్తేనే మీకు లైఫ్ అనేది సక్సెస్ గా ఉంటుందని కూడా నేను చెప్పడం జరుగుతుంది. ఓకే అండి. మరి అలాగే ఏదైనా ఒక సక్సెస్ స్టోరీ కూడా చెప్పండి. రైట్ అమ్మా. సక్సెస్ స్టోరీ వచ్చేసి పి ఎల్లయ్య బాబు సన్ ఆఫ్ మధుసూదన్ రావు, గ్రామం వచ్చేసి బాసరా అండి, హౌస్ నంబర్ 6-56/A. ఇతను నా దగ్గరికి ఒక 3.5 months క్రితం వచ్చాడండి. డిగ్రీ వరకు చదివాడు, బ్రహ్మాండమైన మార్క్స్, అతను డిస్టింక్షన్ లో పాస్ అయ్యాడు. కాకపోతే ఉద్యోగ రీత్యా చూస్తే అతను ఉద్యోగాలు ఎన్నో వచ్చాయండి, ఆఫర్ చాలా వచ్చాయని చెప్పాడు నాకు. దీనిలో అతని మెరిట్ని చూసి చాలా మంది ఇస్తాం రమ్మని చెప్పినా కూడా అతను ఏంటంటే ఒకరి కింద నేను ఎన్ని సంవత్సరాలు పనిచేయాలి అంటే, ఒకటే మీరు ఎప్పుడైనా కూడా వ్యాపారం అనేది ఎంచుకుంటే బ్రహ్మాండమైన రిజల్ట్స్ ఉంటాయమ్మా. ఎందుకంటే ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఉందనుకోండి, గవర్నమెంట్ ఉద్యోగంలో ఏం సంపాదిస్తారు, నెలకు 20,000 25,000 వస్తాయి. అది ఒక ఇల్లు కట్టుకుంటారు, ఆ అమ్మాయి ఉంటే ఆ అమ్మాయి పెళ్లి చేస్తారు, అక్కడి వరకే వాళ్ళ లైఫ్ అనేది. కాకపోతే ఈ వ్యాపారంలో తాడో పేడో తెలుసుకోవచ్చు. బ్రహ్మాండమైన నేను మీ వెనుకుంటాను, మీకు వెన్నుదట్టే నెంబర్స్ ఇస్తాను. మీరు వ్యాపారంలో సింగిల్ వన్ ఎన్పి కూడా లాస్ కాకుండా నేను మీకు కరెక్షన్ ఇస్తాను, మీరు బ్రహ్మాండంగా చేసుకోండి. కాబట్టి ఇతను నా దగ్గరకు వచ్చి, సార్ నేను ఉద్యోగాలు చేయలేను సార్, ఎంతకని చేస్తాను సార్, నేను ఎవరి కింద పని చేయలేను సార్, నేను నా స్వతహాగా నేను బిజినెస్ పెట్టుకోవాలి, ఏదైనా మంచి బిజినెస్ మీరే చెప్పండి అని అతను నాకు చెప్పాడు. నేను బిజినెస్ అంటే మీ ఇంట్రెస్ట్ని బట్టి నేను చెప్తానమ్మా, నీ కరెక్షన్ అనేది ఇస్తాను, నీ ఆలోచన ప్రభావం వల్ల నీకే ఆలోచన వస్తుంది,
వస్తుంది, ఆ ఆలోచన ప్రకారం నువ్వు బిజినెస్ పెట్టుకో అని చెప్పి అతను చెప్పడం జరిగింది. అతను ఇచ్చినాక 2.5 months తర్వాత వచ్చాడు. అతను ఈ హైదరాబాద్ మహానగరంలోనే డోర్ డెలివరీ సర్వీసెస్ చేస్తున్నాడు. బ్రహ్మాండమైన రిజల్ట్స్. అతని కింద 11 మంది గుమాస్తాలు పెట్టుకొని మరీ చేస్తున్నాడు. అతనికి లైఫ్ అంటే అది, ఎందుకంటే చాలా బిజీగా ఉంటున్నాడు. ఆ ప్యాకింగ్ సెక్షన్స్ మొత్తం, ఫుడ్ A to Z సెక్షన్స్ మొత్తం చూసుకుంటాడు. అంచెలంచెలుగా ఎదిగిపోతున్నాడు, బ్రహ్మాండంగా పైకొస్తాడు. అతని పేరు పి ఎల్లయ్య బాబు, సన్ ఆఫ్ మధుసూదన్ రావు. హౌస్ నెంబర్ 6-560 బాసవరం విలేజ్. చిన్న కుగ్రామం అమ్మ అది, విజయవాడకు దగ్గర, చిత్తూరు విజయవాడ మధ్యలో ఇక్కడ బాసవరం అని ఉంటుందట, అక్కడ ఉంటాడండి. చాలా కుగ్రామం. వాళ్ళు వెజిటేబుల్స్ కొనుక్కోవడానికి కూడా ఒక 4 kilometers వెళ్లి వస్తారు. కాబట్టి అంత కుగ్రామంలో అది అతను ఒక మట్టిలో మాణిక్యంగా చెప్పుకోవచ్చు. అంత కష్టపడి, అసలు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, ఆస్తులు ఏం లేవు, అతను ఒక దృఢ సంకల్పంతో వచ్చాడు, బ్రహ్మాండమైన రిజల్ట్స్ పట్టుకెళ్లారు. ఇటువంటి లక్షల స్టోరీస్ చాలా ఉన్నారండి. చాలా మంది టాలెంట్ కూడా బయటికి రాలేకపోతున్నారు. మీ టాలెంట్ ని మీరు బయట పెట్టుకోండి. మీరు ఎవరైతే మిమ్మల్ని కించపరిచారో వాళ్ళకు ఒక మంచి సమాధానం ఇవ్వాలని కూడా నేను చెప్పడం జరుగుతుంది. ఓకే అండి. మరి అలాగే కార్యక్రమం ముగించే ముందు మరొకసారి పర్యటనల గురించి, సర్వీసెస్ గురించి చెప్పండి. ఓకేనమ్మా. సండే రోజు వచ్చేసి హైదరాబాద్ లో 17వ తారీఖులో ఉంటాము, వరంగల్లో 18వ తారీఖు, కర్నూలు మహబూబ్ నగర్ లో 20వ తారీఖు, అనంతపూర్ లో 21, పొద్దుటూరు కడప 22, విజయవాడ గుంటూరు వచ్చేసి 23, హైదరాబాద్ లో 24వ తారీఖు, బెంగళూరులో 25, ఒంగోలు నెల్లూరు వచ్చేసి 26, చిత్తూరు తిరుపతి 27, ఖమ్మం వచ్చేసి 28, తణుకు రాజమండ్రి 29, వైజాగ్ నర్సీపట్నం వచ్చేసి 1వ తారీఖు 9వ నెలలో ఉండడం జరుగుతుంది. అదేవిధంగా కరీంనగర్ లో 2వ తారీఖు 9వ నెల, భీమవరం ఏలూరు 3వ తారీఖు అమ్మ, చెన్నై 4, విజయనగరం వచ్చేసి 6వ తారీఖు, తర్వాత ఒరిస్సా వచ్చేసి 7వ తారీఖు, బళ్ళారి హుబ్లీ 8వ తారీఖు, బాంబే కూడా 9. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నా అంటే కంపల్సరీ మీరు అపాయింట్మెంట్ తీసుకోండి. ఆ టైంలో మీకు వీలు పడవచ్చు, పడకపోవచ్చు. కాబట్టి ఈ డేట్లు ముందుగానే చెప్తే మీరు ఆ టైంకు మీరు అపాయింట్మెంట్ అనేది తీసుకోవడం జరుగుతుందని కూడా నేను చెప్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అందరికీ ఉపయోగపడేలా ఉంటుంది. కాబట్టి న్యూమరాలజీ శాస్త్రాన్ని నమ్మి మీరు ఖచ్చితంగా మీరు రండి, మీకు ఒక మంచి వేను చూపెడతాను అని కూడా నేను చెప్పడం జరుగుతుంది. ఓకే, మరి విన్నారు కదా, మీరు కూడా రామకృష్ణ నిహాన్ గారిని నేరుగా కలుసుకుని పేరు, డేట్ ఆఫ్ బర్త్ వివరాలు తెలియజేసి న్యూమరాలజీ ప్రకారం పేర్లు కరెక్షన్ చేసుకోవాలి. మీ పేరు ఏ విధంగా పిలిపించుకోవాలి, ఏ విధంగా సిగ్నేచర్ చేయాలి, లక్కీ కలర్స్, లక్కీ డేట్స్, లక్కీ స్టోన్ వంటి వివరాలు తెలుసుకోవాలి. నేరుగా వారి వద్ద స్వచ్ఛమైన జాతిరత్నాలను తీసుకోవాలనుకున్నా సరే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న ఆఫీస్ నెంబర్స్ కి కాల్ చేసి సంప్రదించండి. మొబైల్ అపాయింట్మెంట్, పోస్టల్ సదుపాయం అందుబాటులో ఉంది. యూట్యూబ్ సెర్చ్ లో లక్కీ టైమ్ న్యూమరాలజీ అని టైప్ చేసి కార్యక్రమాన్ని వీక్షించవచ్చు. ఒక్కసారి కలవడం ద్వారా సమస్యలన్నిటికీ పరిష్కార మార్గం చెప్తానంటున్నారు రామకృష్ణ నిహాన్ గారు. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి విచ్చేసి ప్రేక్షకుల సమస్యల పరిష్కార మార్గాలతో పాటు కష్టపడి పనిచేస్తే సక్సెస్ తప్పకుండా లభిస్తుందన్న విషయం చెప్పారు. అలాగే కృష్ణాష్టమి సందర్భంగా కృష్ణుడికి సంబంధించి ఎన్నో చక్కటి ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారని చాలా సంతోషం. మీకు మరొకసారి కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి. ధన్యవాదాలు. ఇది నాటి లక్కీ టైమ్ న్యూమరాలజీ కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. మరిన్ని వివరాలకు సంప్రదించండి రామకృష్ణ నిహాన్. లక్కీ టైమ్ ఇన్ న్యూమరాలజీ 8-3-966/27, రోడ్ నెంబర్ 3, నాగార్జున నగర్, బిసైడ్ కమ్మ సంఘం, నియర్ చర్మాస్, అమీర్పేట్, హైదరాబాద్. సెలమస్ 7674820034, 7674820032, 88520010.